రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించిన ప్రతి హృదయానికి, జగన్ బాబును షర్మిలమ్మను ఆదరించి హక్కున చేర్చుకున్న ప్రతి హృదయానికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా పేరు పేరున. ఈరోజు మనం పంచాయతీ ఎన్నికలు వచ్చినందువల్ల ఈరోజు మనం సదస్సు జరుపుకుంటూ ఉన్నాం. మీ అందరితో కలవడానికి, మీ అందరితో మాట్లాడడానికి, రాజకీయాలు కొంతవరకు మాట్లాడడానికి, కొంతవరకు ఈ కుటుంబం మీద వచ్చిన నిందలు కానీ, ఆరోపణలు కానీ, జగన్ బాబు ఎందుకు జైల్లో ఉన్నాడని కానీ, ఈ అన్ని విషయాలు కూడా మీతో నేను చెప్పుకోవాలని వచ్చాను నేను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్పేవారు, నా జీవితంలో ఒక తెరిచిన పుస్తకం, దీంట్లో ఏది కూడా మూసివేసేది లేదు అని చెప్పి. కాబట్టి ఈ కుటుంబం ఎప్పుడు కూడా మరి ప్రతిదీ కూడా మీరు మీ అత్యంత ఆప్తులు కాబట్టి అన్ని విషయాలు కూడా మీతో మాట్లాడాలని చెప్పి, మీకు చెప్పాలని చెప్పి నేను రావడం జరిగింది. మీరు దయచేసి నాకు అందరూ కూడా సహకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు ప్రభుత్వం ఎన్నికలు పెడతా ఉందంటే, మామూలుగా అయితే మున్సిపల్ ఎన్నికలు పెట్టాలి ముందు, తర్వాత మండల ప్రజా పరిషత్ ఎన్నికలు పెట్టాలి, అదైన తర్వాత పంచాయతీ ఎన్నికలు పెట్టాలి. మామూలుగా ప్రొసీజర్ అయితే అదే. కానీ ఇప్పుడు జరిగేది ఏంటంటే, మరి మన సొసైటీ ఎన్నికల్లో అప్రజాస్వామ్యంగా మరి ఈరోజు ప్రభుత్వం మరి ఎన్నికలు జరుపుకొని మరి అందరినీ కూడా అనౌన్స్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆధిపత్యం సంపాదించుకోవాలని, ఈరోజు పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలు మరి ఎవరు గెలిచినా కూడా అంతా మా వాళ్ళే, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా పక్షంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ లెక్కే చేసుకోవాలని చెప్పి ఈరోజు ఎన్నికలు ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ పంచాయతీ ఎన్నికలు అయినా ఏ పరిస్థితుల్లో ఏ విధంగా వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ అన్ని ఎన్నికలకు కూడా సిద్ధంగా ఉందని నేను అందరికీ చెప్తా ఉన్నా. మనమందరం ఆ విధంగా సంసిద్ధంగా ఉండాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఈ విషయాలన్నీ మీతో మాట్లాడుకోవడానికి నేను రావడం జరిగింది. ఇకపోతే 34 సంవత్సరాల రాజకీయ జీవితంలో సుస్థిరమైన ప్రజా ప్రస్థానం రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు. ఆ రోజు కార్యకర్తలకు ఆయన ఎంతో విలువిచ్చి, ఆదరించి, ప్రేమించి, ఎంతగా ప్రేమించేవారో మీకు అందరికీ కూడా తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంతే ప్రేమతో, అంతే అభిమానంతో మీరు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఒక నాయకునిగా ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు రాజశేఖర రెడ్డి గారిని. దానికి అంటే ఈ రోజు అంత ఉన్నత స్థాయిలో ఆయన ఉండగలిగారు అంటే కూడా అది మీ యొక్క కృషి, మీ పట్టుదల, మీ సహకారమే అని కూడా చెప్తున్నాను. అవి లేకపోతే రాజశేఖర రెడ్డి గారు అంత ఎత్తుకు ఉన్నతంగా ఎదిగి ఉండేవారు కాదు అని కూడా చెప్తున్నా. రోజు దేశ రాష్ట్ర రాజకీయాల్లో, దేశ చిత్రపటంలో రాజశేఖర రెడ్డి గారు అంత ఉన్నతంగా ఉన్నారు అంటే కూడా అది మీకు కృషి, మీరే కారణమని కూడా నేను చెప్తున్నా. మీరు మీ భుజాల మీద 34 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారిని పల్లకీలా మోసారని కూడా చెప్తున్నా. వీటన్నిటికీ కూడా మరి మీరు మీ సేవలు కానీ, మీ కృషి కానీ ఏది కూడా ఈ కుటుంబం మరవజాలదు అని కూడా చెప్తున్నా. అంతేకాకుండా ఆనాడు రాజశేఖర రెడ్డి గారినైనా, తర్వాత జగన్ బాబు మీదైనా, తర్వాత షర్మిలమ్మ పట్లైనా మీరు చూపించిన ఆదరణ, ప్రేమ, కృతజ్ఞత, ఆప్యాయతకు ఎప్పుడు కూడా ఈ కుటుంబం రుణపడి ఉంటుంది అని కూడా మీకు చెప్తున్నా. ఈ కుటుంబం ఎప్పుడు మీ కష్టాల్లో, బాధల్లో, సంతోషాల్లో అన్నింటిలోనూ ఈ కుటుంబం మీకు తోడుగా ఉంటుంది, మీ ముందు నిలుస్తుందని కూడా చెప్తున్నా. మరి ఈరోజు మనం చూస్తే రెండేళ్ళైంది మన పార్టీ పుట్టి ఇవాళ. కాబట్టి మన పార్టీని మన గ్రామాల్లో, పట్టణాల్లో కూడా పటిష్టపరచుకోవడానికి, ఉన్న నాయకత్వాన్ని మెరుగుపరచుకోవడానికి, మరి ప్రత్యర్థులకు మన సత్తా చాటేందుకు కూడా ఎన్నికలు దోహదపడతాయి. ప్రజల్లో ఉన్న ఆదరణ, అనుకూలతను మనం పునాదిగా చేసుకుని మనం పార్టీని బదిలపరుచుకుందామని కూడా మీకు మనవి చేస్తున్నా. మరి మామూలుగా అయితే ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలైతే కార్యకర్తలు గెలిపిస్తారు. మరి స్థానిక సంస్థల ఎన్నికలైతే మరి కార్యకర్తలకు అవకాశం కల్పిస్తుంది స్థానిక సంస్థలు. మరి స్థానిక సంస్థలు అవకాశం కల్పించదే కాకుండా మరి వాళ్ళ నాయకులుగా ఎదగటానికి కూడా స్థానిక సంస్థలు వేదికలుగా మనకు ఉపయోగపడతాయి. వివిధ రకాలైన పదవుల్లో ఉంటే సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ ఇలా వివిధ రకాలైన హోదాల్లోకి తీసుకొస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలు. మరి ఆ విధంగా మీరు అన్ని స్థానాల్లోనూ మీరు ఎదగాలని, మీరు ఆ స్థానాలను అధిష్ఠించాలని, మీరు మామూలుగా ప్రజలకు సేవ చేయాలని,
ఆ సేవ చేసే కార్యక్రమంలో గ్రామాన వాడలా కూడా మీరు చేస్తున్న కృషికి ఎప్పుడూ ఈ పార్టీ అండదండలు అందిస్తుంది, సహాయ సహకారాలు అందిస్తుంది, మీకు తోడుగా ఉంటుందని కూడా మీకు చెప్తున్నా. మరి అంతేకాకుండా మరి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నా. మీరు మనం అందరం కూడా మన కుటుంబం ఒక కుటుంబం లాంటి వారం. మనం కుటుంబంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం పక్కన పెట్టి ఐకమత్యంతో ప్రజల్లోకి వెళ్దాం. ప్రజల్లో ఉన్న ఆదరణను అనుకూలతను మన పార్టీకి మార్చుకుందాం. మీరు ఆ విధంగా మీరు ఉన్నత స్థానాల్లోకి ఎదగాలని, ఒక నాయకులుగా ఎదగాలని కూడా మిమ్మల్ని కోరుతున్నా. మీరు 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 మీ పునాదిని గట్టిపరుచుకొని పార్టీని కూడా పటిష్టపరచాల్సిందిగా, బలిష్టంగా చేయాల్సిందిగా మీకు అందరినీ కోరుతున్నా. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, జగన్ బాబు లక్ష్యాలను సాధిద్దాం. అలాగే మనం అందరం కలిసి ప్రజలకు సేవ చేద్దామని కూడా మిమ్మల్ని అందరికీ పిలుపునిస్తున్నా. నేను ఇవాళ 2 ఏళ్లుగా ఎన్నికలు జరపకుండా రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈరోజు వాయిదాల మీద వాయిదాలు వేస్తూ కాలయాపన చేస్తూ నడుపుతున్నాయి. ముఖ్యమంత్రి గారు అంటారు ఎన్నికలంటే మాకు భయం లేదని చెప్తారు. మరి అదేవిధంగా మంత్రి గారు అంటారు ఎన్నికలు జరపలేకపోతున్నాం కాబట్టి చాలా బాధగా ఉందని కూడా చెప్తున్నారు. మరి వారి బాధ భయమో మనకు అవసరం లేదు. కానీ మనకు కావాల్సిన ఎన్నికలు సకాలంలో జరగలేదు కాబట్టి ఈ రోజు పల్లెల్లో, గ్రామాల్లో కూడా ఈరోజు కనీస వస్తువులు లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి ఉంది. వీధి లైట్లు వెలగని దుస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు పారిశుద్ధ్యం అధ్వానంగా తయారై అంటురోగాలు ప్రబలుతున్నాయి. అయినా కూడా మనం ఏమీ చేయలేని స్థితిలో ఉంటున్నాం. ఎందుకంటే ఈరోజు మరి ఎన్నికలు సకాలంలో జరిగి ఉంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే ఆఫీసర్లను నిలదీసి ఉండేవారు. మరి అంతేకాకుండా ఈరోజు స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తూ ఉంది. వాళ్ళ చేతిలో పెత్తనం పెట్టుకొని ఈరోజు ప్రజల బాగోగుల గురించి కానీ, ప్రజల అవసరాల గురించి కానీ వాళ్ళు ఆలోచన చేయటం లేదు. ప్రభుత్వం ఏం చెప్తుందో అది చేస్తారు వాళ్ళు. అంతేకాకుండా ప్రజల మీద పన్నుల భారం వేసి ప్రజలను బాధ పెట్టడం మాత్రమే వాళ్ళకి తెలుస్తా ఉంది. ఎప్పుడైనా కూడా మరి ఆఫీసర్స్ అయితే ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలకు అకౌంటబుల్ గా ఉంటారు. ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు అయితే ప్రజలకు అకౌంటబుల్ గా ఉంటారు ఏదైనా కూడా. అయినా ఈరోజు ప్రభుత్వం 2001 జనాభా లెక్కల ప్రకారం అని కొంతసేపు, 2011 జనాభా లెక్కల కోసం అని చెప్పి మరికొంతసేపు కాలయాపన చేస్తా ఉన్నారు. మహానేత రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన సకాలంలో ఎన్నికలు జరిపించగలిగారు. కానీ అప్పుడు ముందు ఉన్న నాయకులు కానీ వెనకలు ఉన్న నాయకులు కానీ సకాలంలో జరిపించిన దాఖలాలు లేవు. ఈ రోజు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఎన్నికలు జరపాలనే చిత్తశుద్ధి లేదు. మామూలుగా రాజ్యాంగం ప్రకారం చెప్తుంది పంచాయతీలకు అధికారాలు ఇవ్వాలని, అధికారాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం సహకరించాలని, ప్రభుత్వం ఇవ్వాలని కూడా రాజ్యాంగం చెప్తుంది. కానీ అట్లాంటి పరిస్థితులు కనిపించడం లేదు ఇవాళ చూస్తే. మరి ఈరోజు మున్సిపల్ ఎన్నికలు గడువు లోపలనే జరగాలని చెప్పి మరి న్యాయాధిపతులు మరి కోర్టు ఆదేశాలు జారీ చేస్తే ఆదేశాలను కూడా ఉల్లంఘించి ఈరోజు రిజర్వేషన్ డ్రామా తీసుకొచ్చి ఈరోజు వాయిదాలు వేస్తా ఉన్నాయి. రిజర్వేషన్ 60.55% రిజర్వేషన్. మరి రాజశేఖర రెడ్డి గారు 60.55%తోనే ఎన్నికలు జరిపారు. మరి ఈ ప్రభుత్వాలు ఎందుకు జరపలేకపోతున్నాయని కూడా అడుగుతా ఉన్నాను ఇవాళ. కోర్టు 50% మించకూడదని చెప్పిందని సాకు తీసుకుని ఈరోజు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధంగా జరపకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. 34% బీసీలు అయితే, మరి ఎస్టీలు 8.25% అయితే, ఎస్సీలు 18.30% అయితే, మహిళలు 50% అయితే మరి 60.55% అవుతుంది. జగన్ బాబు అందుకే ఒక పరిష్కారం చెప్పాడు. 2011లోనే చెప్పడం జరిగింది. ఆయన మనమందరము కలిసి బీసీ జనాభా దామాషా లెక్కల ప్రకారం తీసుకుని కొన్ని స్థానాలను బీసీ జనరల్ స్థానాలను చేసుకుని అన్ని పార్టీల వారం కూడా బీసీ అభ్యర్థిని నిలబెడదాం, అప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాదు అని కూడా చెప్పడం జరిగింది జగన్ బాబు. కానీ ఏ ఒక్క పార్టీ కూడా ముందుకు రాలేదు దానికోసం. మరి ఈ విధంగా జరిగే పరిస్థితి ఉంది ఇవాళ. మరి స్థానిక సమస్యలకు అంతేకాకుండా విధులు కూడా ముఖ్యమైనవి. స్థానిక సంస్థలకు విధులు కూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే విధులు కూడా దానికి దశ దిశ కూడా చెప్పడం జరిగింది.